శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నాయుడు ఆరోపణ చేయడంలో దిట్టండి ఆయన. ఈ విషయంలోనే కాదు, చాలామందికి ఈ ఆరోపణలు చేయడం ఆయనకి బాగా అలవాటు. ఆఖరికి భగవంతుని కూడా మీద భవనం కూడా అడ్డు పెట్టుకుని ఆరోపణ చేయటే స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు. నేను వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిని, సంవత్సరానికి 7 దర్శనాలు చేస్తుంటాను. నేను ఇప్పుడే కాదండి, 5 జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లోనే జంతు కొవ్వుల నూనె కలిపి నాణ్యత పాడు చేశారు. అలాగే భోజనం పథకంలో కూడా నాణ్యత లేకుండా లోపించినది ఏం కాదండి. నేను వెళ్తున్నాను, నేను తింటున్నాను, వస్తున్నాను. లడ్డూలు జగన్ గారి పరిపాలనలో రాష్ట్రపతి వచ్చి తిన్నారు, ఉపరాష్ట్రపతులు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, తర్వాత లోక్సభ స్పీకర్లు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం అంతా వచ్చేవారండి. సుమారు యావరేజ్గా ఎంత లెక్కెట్టినా 70,000 మంది భక్తులు తక్కువ ఉంటారండి. ఈలోగా 5 సంవత్సరాలకి కోట్ల మీద మంది లడ్డూలు తిన్నారు. ఈ కోట్ల మంది జనంలో ఏ ఒక్కరన్నా సరే నాణ్యత లోపించింది కానీ లడ్డు దొరకలేదని కానీ ఎప్పుడన్నా పోరాటం చేయడం జరిగిందండి? లేదు. ఇంకా సాలేదు వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం, అది తింటే చాలు జన్మ పవిత్ర అయిపోతుంది. ఆ రుచి ప్రపంచంలో ఇంక ఏ పదార్థంలో అటువంటి రుచి ఉండదని చెప్పి అలాగా భక్తులు కూడా పెరిగారు జగన్ గారి పరిపాలనలోని. లక్షల కూడా సంఖ్య కూడా దాటిపోయింది జగన్ గారి పరిపాలన. ఇటు ఆరోపణలు చేయడం అంటే ఆయన రాజకీయానికి ఎవరిని ఉపయోగించుకుంటాడని ఆఖరి భగవంతుడు కూడా ఉపయోగించుకున్నాడు. ఇంకా దైవచతులు అదే కాదండి, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఆయన దయ వల్లే ఈ కారు బాంబు తిరుపతి కొండతో పేలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ స్వామి కరుణా కటాక్షం లేకపోతే అది బతికోవడా? ఆ విశ్వాసం కూడా లేదండి ఆయనకి. ఇంకా ఆయనకి ప్రజల్లోనే పోయింది విశ్వాసం. నెగ్గి 100 రోజులు అయిందన్నాడు. ఏం చేశాడండి? జగన్ గారు ఆయన ఆ 6 ఫార్ములా అమలు చేయకపోయినా బాధ లేదు, కానీ పాత పథకాలు కూడా రద్దు చేసేసాడు. ఇవి ఆ 6 ఫార్ములా అమలు చేయడు, పాత పథకాలు జగన్ గారు ఇచ్చే పథకాలు రద్దు చేయడు. ఇలాగా ఆయన ఆరోపణలు చేయడంలోని అందులోని ఆయనకి బాగా జీవితంలో పుట్టింది ఆయనకి. ఆయన బతుకు ఆయన ఆ తల్లి గర్భం నుంచి భూమి పడినప్పుడు ఆరోపణలతో పుట్టాడండి ఆయన. అది దానికి ఎవరు ఏం చేయలేరండి. ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే వాటర్ బేబీ అక్కడ మంచి లడ్డూలు ఇస్తున్నారు. అంటే గతంలో లడ్డూల్లో ఈ యొక్క ఏది చెప్తున్నారో కొవ్వు ఆయిల్ చెప్తున్నారో, కొవ్వు ఆయిల్ కలిపినప్పుడు కూడా ప్రసాద వాసన వస్తుంది. ఎందుకంటే ఎందుకు వస్తుంది అంటే కొవ్వు ఆయిల్ అనేది ఇది సెపరేట్. కానీ ఆ గత ప్రభుత్వం కూడా మంచి నెయ్యితోనే చేశారు ప్రోగ్రాం. చేసినప్పుడు మనం బ్లేమ్ చేస్తున్నాం దాని యొక్క ఇది ఏమంటారు ఎగ్జాంపుల్స్ అన్ని సేకరించి దాన్ని టెస్ట్లు చేసి ఇగో నువ్వు కలిపో కొవ్వు నెయ్యి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేయట్లేదు. ఇవాళకి వాళ్ళు ఏదో ఫైనలైజ్ చేసుకోవాలన్నమాట. ఏం చేసుకోవాలనుకుంటారంటే వాళ్ళు గవర్నమెంట్ కామెంట్ సహజమే, కానీ హిందూ సాంప్రదాయాల మీద కామెంట్ చేసే స్థితి వచ్చిందనుకో అది మాత్రం ఎవరు ఒప్పుకోరు సార్. ఏ ప్రభుత్వం ఒప్పుకోరు, ఎందుకు ఏ ప్రజలు ఒప్పుకోరు. గతంలో నేను కరోనా టైంలో నేను వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను సార్. తర్వాత 2 సార్లు తిరుమల వెళ్ళాను సార్. మళ్ళీ నిన్నగా మొన్న గుండెదే నేను వెళ్ళి వచ్చాను సార్. ఒకటి చెప్తాను, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలా ప్రశాంతం, ఇప్పుడు అలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈ కొయ్యి కలిపారు, నెయ్యి కలిపారు అన్నది మాత్రం కొద్దిగా హిందువుల యొక్క మనోభావాలని బాధ పెట్టి విధంగా స్కూటీ చేస్తారు వీళ్ళు. చంద్రబాబు ఆయన కూడా ఏం చేయాలంటే అండి, అసలు టెస్టింగ్ చేయాలి సార్. గతంలో లడ్డూలు తీసి టెస్టింగ్ చేసి అందులో కొయ్యి కలిపని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తే మేము నమ్ముతాం. అవి ఆయన చెప్పకుండా నోటి మాటతో చెప్పేస్తే మేమేం చేస్తాం సార్? ఇప్పుడు బతుకు ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఓ రకంగా ఏదైనా సార్ ఫీల్ అంటే చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఫీల్ అవుతుంది సార్. దర్శనం అది 1 గంట పట్టే 2 గంటలు 18 గంటలు ఇవాళ కూడా 18 పడుతుంది. పర్లేదు హ్యాపీగా వెళ్తాం, మేము ఎంతో హ్యాపీగా వెళ్తాం. కానీ ప్రశాంతంగా వచ్చిన కల్లా కొవ్వు కలిపేశారు, నెయ్యి కలిపేశారు, ఇది ఇంకోటి కలిపేశారు, గంజి కలిపేశారంటే ఇంక ప్రసాదం ఎవరు తింటారు సార్? నా ఉద్దేశం సార్. చంద్రబాబు నాయుడు అన్నవాడు పెద్ద ఒక రాజకీయ పులికి నాయకుడు అవ్వచ్చు, కానీ ఒక డైలాగ్ బయటకు వచ్చినప్పుడు ఆధారం లేకుండా చెప్పకూడదని నా ఉద్దేశం సార్. అది సార్ నా ఉద్దేశం. అదే అంతకంటే ఏం లేదు. అది ఇంకా బలంగా చోట కొవ్వు నెయ్యి కొన్నాడు, ఓకే చెప్పండి. ఆల్రెడీ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక స్టేజ్లో పాపం తెగి వచ్చేసారు. నువ్వు రివ్యూ చేయి ఇంకా పోవచ్చు, లేకపోతే నువ్వు రివ్యూ చెప్పి ఇంకా పెద్దవాళ్ళు వచ్చాళ్ళు.
అంతేకాని మనం వితౌట్ ఎనీ ఎవిడెన్స్ యూ కాన్ స్పీచ్ ఆథర్స్